హాయ్ ఫ్రెండ్స్. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో చాలా రోజుల క్రితమే మనం ఏమనుకున్నామంటే ఓకే, గొడవలు ఇంతటితో ముగిసిపోయాయి, వీళ్ళు కలిసిపోతారేమో అన్న చిన్న ఆశ అయితే కలిగింది. బట్ అది ఆశగానే మిగిలిపోతుందన్నమాట. ప్రజెంట్ కూడా గొడవ అయితే మరోసారి స్టార్ట్ అయిందని తెలుస్తుంది. సో మనం లాస్ట్ ఇయర్ చూసామన్నమాట ఎంత పెద్ద గొడవ జరిగిందనేది. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అయితే. కొంతమంది ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల గొడవ పడుతున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలాగే ఆస్తి గొడవల వల్ల ఇంత గొడవ చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారనే విషయం గురించి అయితే బయటికి తెలియట్లేదు అనమాట. అది వాళ్ళ పర్సనల్గానే ఉంచుకున్నారు. కానీ వీళ్ళ గొడవలు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్గా మారిపోతున్నాయి. సో మరోసారి మంచు మనోజ్ గారు అయితే మంచు విష్ణు గారి పైన కేసు పెడుతూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. అక్కడ కేసు కూడా పెట్టారనమాట. సో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను నా కూతురి బర్త్డే కోసం అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత సుమారుగా ఈ 150 మందిని అయితే మా ఇంటి పైకి పంపించి నా దగ్గర ఉన్న కాస్ట్లీ కారు కావచ్చు, అలాగే మా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా వాళ్ళు దొంగిలిచ్చారు. అలాగే కొన్ని వస్తువులు పగలగొట్టారు. అక్కడున్న మా సిబ్బంది అంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళు బెదిరించి తిట్టడం కానీ కొట్టడం కానీ జరిగిందని చెప్పి ఆయన అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఎందుకు నా పైన ఇంత పగ, నేనేం చేశాను మీకు? ఆస్తి కోసం అయితే నేను ఎప్పుడు ఇలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు ఆస్తి కోసం అయితే ఫైట్ చేయలేదు, నిజాయితీగానే ఉన్నాను, మంచి కోసమే ఫైట్ చేస్తున్నాను ఆయన అయితే మాట్లాడుతున్నారు. బట్ అది ఆయన ఎందుకు గొడవ పడుతున్నారు, అలాగే వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అనేది అసలు అర్థం కావడం లేదనమాట. సో అలాగే మంచు మనోజ్ గారు ఏమంటున్నారంటే, నేను మంచు విష్ణు కోసం చాలా చేశాను. లేడీ గెటప్ ఇవ్వంటే లేడీ గెటప్ వేశాను, అలాగే ఆయన కోసం ఫైట్ కొరియోగ్రఫీ చేశాను, అలాగే సాంగ్ సంబంధించిన కొరియోగ్రఫీ కూడా నేను చేశాను, అలాగే ఆయన ఫ్రీగా యాక్ట్ చేయమంటే ఆయన సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను అని కూడా సో మంచు మనోజ్ గారు అయితే చెప్తున్నారు. కనీసం ఇదన్నా గుర్తుపెట్టుకొని సో ఎందుకు ఇలా నాకు చేస్తున్నాడు కూడా అర్థం కావడం లేదు. సో మరీ ఇంత కఠినంగా ఎలా ఉంటారని చెప్పి ఆయన అయితే మాట్లాడుతున్నారనమాట. సో ప్రజెంట్ మరోసారి ఈ ఇష్యూ అయితే మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. మరి దీనిపైన మంచు విష్ణు గారు కావచ్చు, లేదంటే మోహన్ బాబు గారు కావచ్చు, ఏమైనా స్పందిస్తారా, లేదంటే వాళ్ళు లైట్ తీసుకొని ఏమీ స్పందించకుండా సైలెంట్గా ఉంటారనేది తెలియాల్సి ఉందన్నమాట. సో వాళ్ళైతే కొద్ది రోజుల నుంచే దీనిపైన అస్సలు మాట్లాడట్లేదు. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జరిగిందో, ఎప్పుడైతే గొడవ పెద్ద జరిగిందో అప్పుడు మాత్రమే మాట్లాడారు తప్ప ఆ తర్వాత గొడవలు జరుగుతున్నా కూడా సో వాళ్ళైతే ఏం మాట్లాడట్లేదు. రీసెంట్గా మనం తిరుపతిలో కూడా మంచు మనోజ్ గారి పైన కేసు పెట్టడం కానీ ఆయన అరెస్ట్ చేయడం కోసం పోలీసులు వెళ్ళడం కానీ జరిగిందనమాట. సో అప్పుడు కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. ఇప్పుడు మరోసారి ఈ కేసు అయితే మాత్రం మరోసారి ఈ ఇష్యూ అయితే మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్గా అయితే మారింది. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏంటనేది. ఒకవేళ విష్ణు గారు మరి బయటకు వచ్చి లేదు ఇది జరిగిందని చెప్పి ఆయన ఏమైనా మాట్లాడతారా లేదనేది అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఈ గొడవలు ఇంతటితో ఆగిపోతాయని మీరు అనుకుంటారా, లేదంటే ఇది కొనసాగుతూనే ఉందని మీరు అనుకుంటారా? ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.